వైజాగ్లోని రిషికొండ ప్యాలెస్ వివాదం మనకు తెలిసిందే కదా. ఇప్పుడు ఆ బిల్డింగ్స్ మొత్తాన్ని కూడా ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ దీనికి సంబంధించి టెండర్లను ఆహ్వానిస్తూ జూలై 10వ తారీఖు లోపు ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు కానీ ప్రైవేటు సంస్థలు కానీ దాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఇంట్రెస్ట్ని అయితే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పి దాన్ని అప్లై చేసుకోవాల్సిందిగా వాళ్ళని అయితే కోరింది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ నుంచి టెండర్లో వాటిని ఆహ్వానిస్తుంది అనమాట. అంటే మెయిన్ ఆపరేషన్స్, మెయింటెనెన్స్ ఇదంతా కూడా వాళ్ళకి అప్పచెప్తారు. అది ఎన్ని ఏళ్ళకి లీజుకి ఇస్తారనేది తర్వాత చెప్తారనమాట. ఓవరాల్గా ప్రస్తుతానికైతే ఉన్న బ్లాకుల్లో 5 బ్లాకుల్ని ఇచ్చేస్తారు టూరిజం తరఫున వాటిని డెవలప్ చేయడానికి. వాటిని హోటల్స్ కింద నడపచ్చు, రిసార్ట్స్ కింద నడపచ్చు, లేకపోతే టూరిజంకి సంబంధించి డెవలప్ చేసే విధానంగా ప్రైవేట్ వ్యక్తులు నడుపుతారనమాట. ఇక్కడి నుంచి మొత్తం 9.8 ఎకరాలు అంటే ఓవరాల్గా ఒక 10 ఎకరాల విస్తీర్ణంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ బ్లాక్లు ఇవన్నీ కూడా G+1 అంతకుమించి కట్టడానికి లేదు. ఎందుకంటే అక్కడ CRZ అంటే సముద్రపు ఒడ్డును ఆనుకుని ఉంది కదా, ఈ కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలో వస్తాయి అవి. అందుకని అక్కడ అంతకుమించి బిల్డింగ్స్ కట్టడానికి లేదు. ఆ G+1 ఉండాలి. వాటిని అలాగే మెయింటైన్ చేసుకోవాలన్నమాట. దీనివల్ల ఇంతకాలం లేట్ అవుతూ వచ్చింది. ఒకవేళ ప్రైవేట్ సంస్థలకు ఇచ్చినా కూడా మెయింటెనెన్స్కి సరిపోయేలాగా ఆదాయం రాదు. దానికి కట్టిన అమౌంట్ చాలా ఎక్కువ ఉంది. రకరకాలుగా చెప్తూ వస్తున్నారు. 500 కోట్లు పెట్టారని చెప్పి టీడీపీ చెప్తూ ఉంటుంది. అప్పట్లో జగన్ హయాంలో జగన్ ప్రభుత్వం మాత్రం ఒక 270 నుంచి 300 కోట్ల రూపాయల్లోనే దాన్ని పూర్తి చేసామని చెప్తూ వస్తుంది. కాకపోతే అప్పట్లో జగన్ గవర్నమెంట్ చాలా రహస్యంగా దీన్ని కట్టడం, దానికి సంబంధించిన వివరాలు ఏవి బయటికి రానియకుండా చేయడం, ఇవన్నీ చేసి జరగడంతో ప్రజల్లో ఒక ఆసక్తి, అనుమానం ఎక్కువగా దాని మీద నెలకొని అదంతా ఒక వివాదంగా మారిపోయింది. తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ చాలా పెద్ద హంగామైన నడిపించారు. అది అంతా కూడా జగన్ తన సొంత భవనం కోసం ఒక రాజభవనంలో కట్టుకున్నారు. అందులో ఉన్నటువంటి బాతులబ్బుగా చాలా కోట్లు ఖర్చు పెట్టారు. ఇలాంటి రకరకాల ప్రచారం నడిచింది. దాంట్లో కొంతవరకు నిజం కూడా లేకపోలేదని ఎక్కువ మంది అభిప్రాయపడతారు. ఇప్పుడు ఏంటంటే ఈ 9.8 ఎకరాల స్థలం ఏదైతే ఉందో రుషికొండ పైన దాని అంతటిని కూడా ఈ ప్రైవేట్ సంస్థలకి లీజ్కి ఇవ్వడానికి వాళ్ళు రెడీ అవుతుంది అనమాట ప్రభుత్వం. ఎందుకంటే దీని మీద ఒక కమిటీ వేశారు. చాలా కాలం వాళ్ళు చర్చలు జరిపారు. చాలా దఫాలు చర్చలు జరిగాయి. అమరావతిలో జరిగాయి, వైజాగ్లో జరిగాయి. ఈలోపు దాని మెయింటెనెన్స్కి చాలా ఎక్కువ ఖర్చు అయిపోతుంది. కరెంటు బిల్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పనిచేసే వాళ్ళు జీతాలు కావచ్చు, ఇదంతా కూడా ఖాళీగా పెట్టి ప్రభుత్వం కట్టాల్సి వస్తుంది ఆ డబ్బులు. సో ఇప్పుడు ఏంటంటే ప్రైవేట్ సంస్థలకు ఇస్తే ఎంతో కొంత టూరిజం పరంగా డెవలప్ అవుతుంది కాబట్టి వైజాగ్ కొంత ఆదాయం వస్తుందనే ఆలోచనతో ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళందరికీ కూడా దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే ఇచ్చారనమాట. అనుభవం ఉండాలి ఖచ్చితంగా. ఈ అంటే టూరిజంకి సంబంధించి ఈ హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ నడిపిన అనుభవం ఉండాలి. అలాంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా ఆల్రెడీ తాజ్ ఇలాంటి సంస్థలన్నీ కూడా ఆసక్తి చూపిస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి అనమాట. ఇది కాకుండా ఓవరాల్గా రుషికొండ పరిధిలో ఒక 70 ఎకరాల భూమి ప్రభుత్వానికి ఉంది టూరిజంకి సంబంధించి. అందులో ఆల్రెడీ కొన్ని ఎకరాల్లో దాదాపు 17 ఎకరాల వరకు కూడా ఆల్రెడీ వినియోగంలో ఉందన్నమాట టూరిజంకి సంబంధించి. అది కాకుండా ఇంకొక 47 ఎకరాల వరకు కూడా 43 నుంచి 47 ఎకరాల వరకు కూడా భూమి ఖాళీగానే ఉంది. దాన్ని కూడా టూరిజం పరంగా ఎలా డెవలప్ చేయాలనేది ఆలోచిస్తున్నారు. చాలా డబ్బు అయితే ఖర్చు పెట్టారు, చాలా అద్భుతంగా నిర్మించారు. కాకపోతే దాన్ని టూరిజం పరంగానే ఇప్పుడు ఎందుకంటే అవన్నీ ఖాళీగా పడి ఉన్నాయి, వాటిని ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ప్రభుత్వానికి. కానీ ఇది జరుగుతున్న విషయం చాలా మంది తెలుసు. అది చివరికి ప్రైవేట్ సంస్థలకే ఇస్తారు. దాన్ని టూరిజం పరంగానే డెవలప్ చేయాలి. స్టార్ హోటల్స్ లేకపోతే రిసార్ట్స్ లేకపోతే హోటల్స్ కడతారు, అది తప్పకు దారి లేదు దాన్ని అని చాలామంది భావించారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. ఓవరాల్గా ఎవరైనా సరే దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాస్త పేరున్న సంస్థలకి ప్రాధాన్యత ఉంటుంది. జూలై 10వ తారీఖు లోపు అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలన్నమాట. ఈ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి మాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పి. అయితే దీనికి అమౌంట్ ఎంత అనేది ఎంత ఫిక్స్ చేశారు, మినిమం అమౌంట్ ఎంత అనేది ఇంకా చెప్పలేదు. కాకపోతే ఖచ్చితంగా రుషికొండ ప్యాలెస్కి సంబంధించిన భవనాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూసిన ఉండండి ఏబీపీ దేశం.